బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పంచాయతీ ఎన్నికల్లో నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశానికి షాక్ తగిలింది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఆరేగూడెంలో కాంగ్రెస్ మద్దతుదారు ఓటమి పాలయ్యారు. సర్పంచ్ గా కోమిటిరెడ్డి బ్రదర్స్ అనుచరుడు శ్యామ్ విజయం సాధించారు. గ్రామంలోని 8 వార్డులు ఉండగా 7 వార్డుల్లో శ్యామ్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. పంచాయతీ ఎన్నికల్లో నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశానికి షాక్ తగిలింది. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో ఆరేగూడెంలో కాంగ్రెస్ మద్దతుదారు ఓటమి పాలయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్, నల్గొండ జిల్లాలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు ఒక బిగ్ షాక్ అని చెప్పొచ్చు. చిట్యాల మండలం ఆరేగూడెం సంబంధించి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి రెబల్ అభ్యర్థి శ్యామ్ ఘన విజయం సాధించారు. అతనికి సంబంధించి వార్డు సభ్యులు మొత్తం కూడా 8 వార్డు సభ్యులు గాను 7 వార్డు సభ్యుల్లో కూడా కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులే విజయం సాధించినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటి నుంచి శ్యామ్ చాలా కీలకంగా పనిచేశారు. ఆ నేపథ్యంలోనే వేముల వీరేశం దగ్గరికి పోయి తనకు టికెట్ ఇవ్వాలని అడిగిన నేపథ్యంలో ఆయన నిరాకరించడం జరిగింది. అయితే వేముల వీరేశం బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి క్రమంలో కూడా ఆయనకు సంబంధించినటువంటి వారికే టికెట్లు ఇవ్వడం, వారికి సంబంధించి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అదే కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే మొదటి నుంచి కూడా నకరేకల్ నియోజకవర్గంలో కోమటిరెడ్డి బ్రదర్స్ సొంత నియోజకవర్గం ఆ గ్రామంలో వారికి పట్టు ఉన్నటువంటి నేపథ్యంలో వీరిని కోమటిరెడ్డి బ్రదర్స్ అనుచరుని కాదని వేముల వీరేశ సంబంధించిన అనుచర వర్గానికి మొత్తం కూడా ప్రాధాన్యత ఇచ్చినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా మోసినటువంటి శ్యామ్ తో పాటు ఆయన అనుచరుల మొత్తం కూడా రెబల్ గా బరిలోకి దిగడం జరిగింది. ఆరేగూడెం గ్రామానికి సంబంధించి మొత్తం 8 వార్డులు ఉండగా 7 వార్డుల్లో కూడా కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులే విజయం సాధించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా కూడా బరిలో దిగినటువంటి శ్యామ్ అయితే విజయం అయితే సాధించడం జరిగింది. ఈ విజయం మొత్తం కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ కు అంకితం చేస్తానంటూ కూడా శ్యామ్ ఇప్పటికే ప్రకటన చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే గ్రామంలో విజయోత్సవ సంబరాలు కూడా జరుగుతా ఉన్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ విజయంతో కూడా నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రెబల్స్ అభ్యర్థులు అదేవిధంగా కోమటిరెడ్డి బ్రదర్స్ అనుచరులు మొత్తం కూడా వేముల వీరేశానికి సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్.